ఆశాపాశం అనే పాటలో నువ్వు పెట్టుకున్న నమ్మకాలన్నీ పక్కదారి పడిపోతుంటే కంచికి నీ కథే దూరం అన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి అధ్యక్ష. బడ్జెట్ చీటింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో హ్యాట్రిక్ సాధించినటువంటి బట్టి విక్రమార్క గారు వరుసగా మూడోసారి అదే మోసపూరిత బడ్జెట్, ఆర్థిక విధ్వంసానికి బాటలు వేసే తిరోగమన బడ్జెట్, ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగవేతల బడ్జెట్, ఇచ్చిన హామీలకు అమలు అవసరమైనటువంటి నిధులు కేటాయించినటువంటి చీటింగ్ బడ్జెట్ అధ్యక్ష. ఇది ఎండమావి బడ్జెట్. నిధులు ఉన్నట్టు కనిపిస్తే కానీ అధ్యక్ష విడుదల కావు, ఖర్చు చేయరు అధ్యక్ష. బడ్జెట్ మనము ఎండమావి దూరంకి వెళ్ళి పోతుంటే నీళ్లు ఉన్నట్టు కనబడతా ఉంటే అధ్యక్ష, దగ్గర పోయిన తర్వాత తెలుస్తుంది రిఫ్లెక్షన్ తోటి వచ్చినటువంటి అంబిషన్స్ వితౌట్ యాక్సిలరేషన్ అధ్యక్ష. ఈ రోజు 3 ట్రిలియన్ల అవాస్తవమైనటువంటి కలలు కంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఈ రోజు 3 ట్రిలియన్ల బడ్జెట్ ని మీరు రీచ్ అవుతారో, జిఎస్డిపి రీచ్ అవుతారో ఒకసారి చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు 15% కనీస జిఎస్డిపి గ్రోత్ ఉంటే తప్ప మరి ఇది సాధ్యం కాదు అధ్యక్ష. ఈ రోజు ఉన్నటువంటి మరి జూన్ నుంచి నవంబర్ వరకు అధ్యక్ష తెలంగాణ నిరంతరం డిఫ్లేషన్ లో ఉంది అధ్యక్ష. మధ్యలో ఆగస్టు మాత్రమే మినహాయింపు అధ్యక్ష. ఇది సాధారణమైన ఆర్థిక పరిస్థితి కాదు అధ్యక్ష, తీవ్రమైనటువంటి హెచ్చరిక. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కే షేప్డ్, అంటే రిచర్ ఆర్ గెటింగ్ రిచర్ అండ్ పూర్ ఆర్ గెటింగ్ పూర్ అధ్యక్ష. ఇది నేను చెప్తున్నటువంటి లెక్క కాదు అధ్యక్ష, మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ లో సిబిఐ చెప్తున్నటువంటి మరి అంశం అధ్యక్ష. ఇది కావాలంటే ఇది కాపీ నేను మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష, అనెక్జర్ ఉంది అధ్యక్ష.